స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో కీలకంగా కొనసాగుతున్న డాక్యుమెంట్ రైటర్లు ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో నంబర్ 396 ను తక్షణమే రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో నిరవధిక దీక్షా శిబిరంలో బైఠాయించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల అనేక ఏళ్లుగా కొనసాగుతున్న తమకు ఉపాధి గండిపడుతుందని, మా కుటుంబాలు రోడ్డున పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డాక్యుమెంట్ రైటర్లు. తాము చేపట్టిన నిరవధిక సమ్మె రాజకీయాలకు అతీతమేనని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరొక పర్యాయం సమీక్షించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డాక్యుమెంట్ రైటర్లు కోరుతున్నారు. డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరవధిక సమ్మెతో రిజిస్ట్రేషన్ శాఖకు రోజు వందల కోట్ల నష్టం వాటిల్లుతోంది. అయితే డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం విరమిస్తున్నారని, యథావిధిగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయంటూ సోషల్ మీడియాలో గురువారం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై డాక్యుమెంట్ రైటర్ల రాష్ట్ర సంఘం నాయకులు స్పందిస్తూ, అనివార్య పరిస్థితుల్లో సంతకం చేయాల్సి వచ్చిందని, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మా సంతకాలను పరిగణలోకి తీసుకోవద్దని, పెన్ డౌన్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని వివరణ ఇచ్చారు. జిల్లా ఆత్మకూరు దస్తావేజీల సమ్మె ఎందుకు అనగా ప్రభుత్వం చేపట్టిన జీవో నెంబర్ 396 దానివల్ల రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దస్తావేజ లేఖలు ఉపాధిని కోల్పోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నందున మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి, మీకు ఏమైనా ఐడియా ఉంది? అది ఇంకా ఆగస్టు 1వ తేదీ నుంచి అన్నారు, మళ్ళీ ఆగస్టు 15 నుంచి అన్నారు. అది ఏ డేట్ నుంచి అనేది నిర్ణయంగా తెలియదు. ఎంతసేపు ఉన్న రిజిస్టర్ ఆఫీసులలో రిజిస్టర్ సేవా కేంద్రాలు పెడుతున్నాము. దాని ద్వారా డేటా అంతా సబ్ రిజిస్టర్ చేతుల్లోనే ఉంటుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా అని చెప్పి అంటున్నారు. మేము కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండానే దస్తావేజ్ లేఖల ద్వారానే దస్తావేజ్ తయారు చేసి మాకు పీడిఎఫ్ పద్ధతిలో మేము కూడా రాస్తామని చెప్పని మేము కూడా అదే విధంగా పాత పద్ధతిలోనే చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు సమ్మె చేస్తున్న వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది కదా? తగ్గిపోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోయింది. ఈ 2 రోజుల నుంచి కూడా తగ్గిపోయింది. దీని గురించి ఎవరు అడగడం లేదా గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ? దీని గురించి గవర్నమెంట్ వాళ్ళు మాకేమో అడగడం లేదు. మేము గవర్నమెంట్ వాళ్ళకి సలహా తీసుకోవడం కానీ అవన్నీ మేము పోవడం. మా ఎంతసేపు ఉన్నా దస్తావేజ్ లేఖల యొక్క జీవనోపాధి కోల్పోతామనే ఉద్దేశంతో మేము మాత్రము ఎలాంటి గవర్నమెంట్ వాళ్ళకు వ్యతిరేకంగా లేకుండా, అధికారులకు వ్యతిరేకంగా చెప్పకుండా మా అంతకు మేము సమ్మె చేసుకోవడం కూర్చున్నాము. పెన్ డౌన్ చేసిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము గవర్నమెంట్కి ఎలాంటి వ్యతిరేకము కాదు. పబ్లిక్ మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అడుగుతున్నారా మాకు రిజిస్ట్రేషన్ చేయండి అట్లా? రిజిస్టర్లు చేయాలంటే పబ్లిక్ కూడా మాకు సహకరిస్తున్నారు కొద్దిగా. ఎందుకంటే ఈ సేవా కేంద్రాల వల్ల మాకు తెలియదు సరిగ్గా దస్తావేజ్ లేఖలకు రిజిస్టర్ సేవా కేంద్రాల్లో ఏ విధంగా ఉంటుంది, ఏ పద్ధతిలో ఉంటుందని మాకు సరిగా అవగాహన లేదు. అదే విధంగా మాకు అవగాహన లేదయ్యా, మీ ఎట్లా పెడతారని చెప్పి మేము కూడా ప్రజలకు అదే విధంగా చెప్పడం జరుగుతుంది. ఆ సేవా కేంద్రాల వల్ల ఎట్లా ఉంటుందో, రాతపూర్వకం లేదంట, డాక్యుమెంట్ లేదంట, లోపలనే డాటా ఎంట్రీలో ఫీడ్ చేసుకుంటారంట. ఆ పద్ధతి ఎట్లా ఉంటుందో మాకు ఇంకా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎట్లా ఉంటుంది అనేది మాకు నిర్ణయం చేయలేదు. అది మరి మీ డిమాండ్ లాస్ట్ మా డిమాండ్ ఏం లేదు, దస్తావేజ్ లేఖలనే యథావిధిగా కొనసాగించాలనేది మా డిమాండ్. నా పేరు పి మొహిద్దీన్. నేను 1991 నుంచి డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాను. అప్పుడు లైసెన్స్ కూడా ఉండేది మాకు. తర్వాత మధ్యలో మన 2002లో చంద్రబాబు నాయుడు మళ్ళీ లైసెన్స్ లేకుండా రాసే విధానం కూడా తెచ్చినారు. ఇప్పుడు అందరూ రాస్తున్నారు. మేము దాని మీదనే బతుకుతున్నాము మా జీవనము. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ మనకు అవకాశం ఉండదేమో అని మాకు అనుమానం వచ్చి మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము, ఈ సమ్మె చేస్తున్నాము. గతానికి ఇప్పటికి ఏం తేడా ఉంది మీకు? తేడా అయితే ఏం లేదు. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మనకు తీసేస్తాడేమో అని మాకు అనుమానం ఉంది. ఎట్లా, ఎందుకు అనుమానం వచ్చింది మీకు? ఇప్పుడు అంతా ప్రైవేట్ ఉద్యోగం కదా, వాళ్ళే అన్ని ఏర్పాటు చేసుకుంటారేమో మనకు లేకుండా. సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు, గవర్నమెంట్ ప్రైవేట్ గా ఇస్తున్నారు వాళ్ళు కాంట్రాక్ట్. అప్పుడు మనకు అవకాశం ఉండదేమో అని. మనం మీరు ఏం చేయాలి? అందుకే మనం పాత విధానం కొనసాగితే మేము కూడా రాసుకొని మేము కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఆఫీసులో మాకు జీవనం గడుస్తుంది. వల్లనే మేము మా జీవనం గడుస్తుంది. పిల్లలు కూడా మనం పెళ్ళిళ్ళు చేపినాము ఇదే ఆయుధం మీద, ఇదే వృత్తి మీద. ఇప్పుడు ఇది లేకపోతే మీకు ఇబ్బందేనా? ఇబ్బంది కదా. ఎట్లా? ఇప్పుడు మనం ఏం పని లేకుంటే ఐడియాగా ఉంటాం కదా, అంచు. నా పేరు శశిధర్, డాక్యుమెంటరీగా గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో పాతకాలంలో పూర్వీకులు గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఇదే కారణంగా రాస్తూ ఉండగా
అప్పుడు చేతిరాత రాసేవాళ్ళము. ప్రజెంట్ గా కంప్యూటర్ కావాలని ప్రజలు కోరుతున్న ప్రజలను మాకు ఎలాంటి ట్రైనింగ్ లేకున్నా కూడా మేమంతకు మేమే కొత్తగా పెట్టిన పీడీ కానీ స్టార్ట్ బుకింగ్ కానీ మా ప్రభుత్వం వారు ఏ రోజు కూడా ఇంతవరకు ఒక రోజు కూడా ట్రైనింగ్ ఇవ్వకుండా మేమంతకు మేమే తెలుసుకొని రాసుకొని మా జీవనోపాధిని మేము కాపాడుకుంటూ ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేకుండా ఒక రిజిస్టర్ చేయాలంటే దాని వెనుక ఎంత ప్రాసెస్ ఉంటుందంటే అది వారసత్వం భూమే, లేకపోతే కొనుగోలు భూమే, లేకపోతే పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తి, దాన్ని ఆర్హెచ్, ఆర్ఎస్ఆర్, ఈసీ అన్ని తెలియజేస్తూ కనపరుస్తూ ప్రజలకు భద్రత కల్పించి ఆస్తులను ప్రస్తుతం ప్రభుత్వం వారు చేపట్టిన ఆర్ఎస్కే కేంద్రాలను అనగా దానిని ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు ఎలాంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారో ఎవరో కూడా తెలియదు. సడన్ గా ఆర్ఎస్కే కేంద్రాలకు పోయి ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి పూర్వం ఆస్తి, పెద్దల ఆస్తి, లేకుంటే ఒక సర్వే నెంబర్ లో సబ్డివిజన్ అయిందా లేదా అవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళకి తెలియదు ఎలాంటి సంస్థ. మేము అన్ని ప్రజలకు కరెక్ట్ గా అన్ని చేసి నిర్వర్తిస్తూ చేస్తున్నందుకు ఈ పద్ధతిని మా దస్తావేజీలకర్లు తీసేస్తున్నందుకు మేము ప్రభుత్వం వారు మా రాష్ట్ర సంఘం దస్తావేజీలకర్ల సంఘం తరఫున చేపట్టిన నిరవధిక సమ్మెను ఈ నెల 20 తేదీ నుంచి 31 తేదీ వరకు నిర్వహిస్తూ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కావున మా యొక్క డిమాండ్లు ఏమంటే ఈ ఆర్ఎస్కే కేంద్రాలను రద్దు చేసి GOMS 396 ను రద్దు చేసి యథావిధిగా దస్తావేజీలకర్లు గతంలో ఎలా ఉండేవాళ్ళో అలానే కొనసాగిస్తూ ఇంకా ఏమన్నా అప్డేట్ చేయాలనుకుంటే కూడా దాని పరంగా మేమే ట్రైనింగ్ తీసుకొని ప్రజలకు అందుబాటులో పనిచేస్తూ కొనసాగించే వాళ్ళము అని కోరుకుంటున్నాము. ఈ రైతు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది? ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగడం అంటే అదే పూర్వం ఆస్తి, పెద్దల ఆస్తి, లేకపోతే గోడపార హక్కులు రాయాలి, కాలువ హక్కులు రాయాలి, భూమి హక్కులు ఉంటాయి, బావి హక్కులు ఉంటాయి, రస్తా హక్కులు ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు రాయలేరు ఇవన్నీ. గత 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. కొత్తగా వచ్చి ప్రైవేటీకరణ సంస్థ వాళ్ళు వచ్చి కొంతమంది ఉంటారు, అనాథరైజ్ డిగ్రీ చదివిన వాళ్ళని పెడతారు. వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి ఏం రాదు రాయడానికి. కావున ఈ లేఖల వ్యవస్థను ఇలానే కొనసాగించాలని ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఆత్మ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో మేము డాక్యుమెంటేటర్ గా ఎన్ రమేష్ నా పేరు. మేము 20 తారీఖు నుంచి జీవో నెంబర్ 396 రద్దు చేయాలని ఈరోజు 3వ దినమున కొనసాగుతుంది. మా ఉమ్మడి జిల్లా అటువంటి రైటర్లు అందరూ మేము సమ్మె చేయగలుగుతున్నాం. ఎందుకనగా ఈ జీవో నెంబర్ 396 రద్దు చేయమని కోరుతున్నాము. ఎందుకనగా జీవో నెంబర్ 396 అనేది ఒక కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఇస్తున్నాడని మాకు తెలిసింది. ఆ కాంట్రాక్ట్ బేసిక్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఆ సాగడం వల్ల మా ఉపాధిని కోల్పోతుంది. ఉపాధిని కోల్పోనేది కాక ప్రజలకు వచ్చేసి అందుబాటులో రైటర్ల వ్యవస్థ అనేది అందరికి సహకరించే రైటర్లు ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల మీ ఉపాధి పైన ఎలాంటి ప్రభావం కనబడుతుంది? మా ఉపాధి పైన ప్రభావం వల్ల వచ్చేసి మేము ఇదే వృత్తిని నమ్ముకొని గత ఏడాదిగా మేము ఇదే వృత్తిని నమ్ముకొని కొనసాగుతున్నాం మా జీవితాలు. ఈ ఉపాధిని రద్దు చేయకపోతే మా రైటర్ల వ్యవస్థ లక్షలలో మంది ఉన్నారు కాబట్టి ఈ పొద్దున రోడ్డు పాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇది దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఆలోచన చేసి మా ఉపాధిని కొనసాగించాలని, మేము ఆయన గవర్నమెంట్కి వ్యతిరేకమని కాదు, మా ఉపాధి కోసం మేము చేస్తున్నాము. దయచేసి ఆయన ఈ 396 రద్దు చేయాలని మేము కోరుతున్నాం.